అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. టుడే స్పెషల్ రెసిపీ డైమండ్ చిప్స్. ఫస్ట్ దీనికి కావాల్సింది మనకి 1 కప్పు మైదా. ఇట్లాంటి ఒక కప్పుతో నేను మైదా అయితే తీసుకున్నాను. ముప్పావు కప్పు బియ్యపు పిండి తీసుకోవాలి. అండ్ పిల్లలైతే ఎక్కడున్న వాళ్ళైనా వావ్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు. అంత బాగుంటుంది. అండ్ ఇంకా ఇందులోనే మనం కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. వంట సోడా. ఇంకా కొద్దిగా సాల్ట్, తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసుకొని ఇంకా ఒక్కసారి మిక్స్ చేసేసేయాలి ఇలా చేత్తోటి లేదా స్పూన్తో. చేత్తో మిక్స్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా ఇందులో మనం వెన్న వేసుకుందాం. చూడండి, ఇట్లా వెన్న వేసుకుందాం. వెన్న వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పిండికి బాగా పట్టించేసేయాలి ఈ వెన్న అయితే. ఇలా మనం ఈ పిండికి ఈ వెన్న అనేది పట్టించుకున్నాం కదా. వెన్న బదులు మనం నెయ్యి వేసుకున్నా పర్లేదు, డాల్డా వేసుకున్నా పర్లేదు, లేదంటే గోరువెచ్చని నూనె వేసుకున్నా పర్వాలేదు. ఇలా వెన్న వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా మనకి ఈ పిండికి పట్టించేసిన తర్వాత ఇది ఒక బ్రెడ్ పొడిలా అవుతుంది. చూడండి, ఇలా రావాలి మనకి ఉండనేది. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు కలోంజీ సీడ్స్ వేసుకోవాలి. ఇవి లేని వాళ్ళు మనం వామ్ ఉంటుంది కదా, వామ్ నలుపుకొని వేసేసుకోవాలి. ఈ కలోంజీ సీడ్స్ అనేవి చాలా మంచిది. అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేదు అంటే లేదు. ఇంకా ఇవి నువ్వుల్లా ఉంటాయి అంతేనే. ఇంకా ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మనం పూరి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఇలా బాగా ఒత్తుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీన్ని రెస్ట్ ఇచ్చేసేయాలి. ఒక అరగంట పాటు అయినా, పావుగంట పాటు అయినా, లేదంటే ఒక 5 మినిట్స్ అయినా సరే రెస్ట్ ఇచ్చేసుకోవాలి. ఎంత బాగా రెస్ట్ ఇస్తే అంత బాగుంటుంది. ఇంకా రెస్ట్ ఇచ్చేద్దాం దీని మీద మూత పెట్టేసి. ఇంకా రెస్ట్ ఇచ్చినాక మన పిండి ఎలా ఉందో చూద్దామా. చూసారుగా, ఇలా ఉంది. చాలా స్పాంజీగా అవుతుంది, మెత్తగా అవుతుంది. ఇంకొకసారి ఇలా ఒత్తేసుకోవాలి. బాగా ఒత్తేసుకొని 2 పార్ట్స్గా చేసుకోవాలి. దీన్ని 2 బాల్స్గా చేసుకోవాలి. ఇంకా ఒక్కొక్క బాల్ని మనం ఇంకా చపాతీ ఒత్తినట్టు ఒత్తుకోవాలి. ఇంకా ఇలా చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసి ఇంకా చపాతీ పీట తీసుకోవాలి. నాకు కిచెన్ అనేది చిన్నది కాబట్టి నాకు ఎటువంటి పలక అనేది ఏమీ లేదు, కిచెన్ క్యాబినెట్ అనేది ఏం లేదు కాబట్టి నేను దీని మీదే చేసుకోవాలి. ఇంకా దీనిపైన కొద్దిగా పొడిపిండి అనేది చల్లుకోవాలి. ఇలా పొడిపిండి చల్లుకొని ఇంకా మనం చపాతీ రోల్ చేసినట్టు చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తేసుకోవాలి. బాగా ఇలా పాముకోవాలి. పాముకున్నాక ఏంటంటే కొంచెం మరీ పల్చగా చేసేయకూడదు, అలాని మరీ మందంగా ఉండకూడదు. మీడియంలో ఇలా ఒత్తేసుకోవాలి. నాకు రౌండ్ రావడం చాలా కష్టం. చపాతీలు కూడా ఏ షేప్లో వస్తాయి అన్నమాట. రౌండ్ అంటే మాత్రం నాకు చాలా కష్టం తెచ్చుకోవడం. ఏ ఐటమ్స్ అయినా చేసేస్తా కానీ చపాతీలు, పూరీలు చేసేటప్పుడు రౌండ్ ఇట్లా చేసుకోవాలంటే మాత్రం సుమాకి చాలా కష్టం. ఇంకా ఇలా చేసుకున్నాం కదా, దీన్ని మనం డైమండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ మందం ఉంటే సరిపోద్ది. చూసారుగా, ఇలా ఈ మందం ఉంటే సరిపోద్ది. ఇలా కత్తితో అయినా, లేదు అంటే ఇలా కటర్తో అయినా మనం కట్ చేసుకోవచ్చు. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే కట్ చేసేసుకోవాలి. రెండోది ఉంది కదా, రెండో పార్ట్ ఇంకొక ఉండ అనేది ఉంచాం కదా, దానిని కూడా మనం సేమ్ ఇలానే ఇలానే చేసుకొని ఇలానే కట్ చేసేసుకోవాలి. ఇంకా చూడండి, డైమండ్ షేపు ఇలా కట్ చేసుకోవాలి. మనకి క్రాస్ అనేది రావాలి డైమండ్కి. చూసారుగా, ఇలా చూసారుగా ఫ్రెండ్స్, అన్ని డైమండ్స్ కూడా ఇలా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి. చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ పైన రెడీగా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ రెడీగా పెట్టేసుకున్నాను, బాగా హీట్గా ఉంది. ఇంకా మనం వీటిని వేసుకోవాలి. మన డైమండ్స్ అనేది వేసేసుకోవాలి. నాకు చాలా భయం ఆయిల్ దగ్గర అయితే మాత్రం, చాలా భయం. చూడండి,
ఇలా బాగా హీట్గా ఉండాలి. నేను చాలా మందిని చూసాను ఫ్రెండ్స్, యూట్యూబ్ పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి తొందరగా, వీళ్ళకి ఎంత వచ్చేస్తున్నాయో మనం కూడా పెట్టేద్దామని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది రాంగు. దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి మనం పెట్టేటప్పుడు. ఇదైతే నేనైతే నా ఇష్ట ప్రకారం అయితే నేను పెట్టలేదు, మా ఆయన అయితే పెట్టించారు. సో ఇలా నేను చేస్తున్నాను. కానీ మాదైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఇవి చేయడానికి చాలా ఐటమ్స్ కొనాలి, చాలా చాలా ప్రాసెస్ ఉందన్నమాట. సో ఇంకా చేసిన తర్వాత అన్నీ మనమే తినేస్తామా? సో మనం తినలేమన్నమాట. సో దానికి వచ్చి అందరికీ పంచుతూ ఉండాలి. సో అందరూ ఒకేలా ఉండరు కూడా. ఈ రోజుల్లో చాలామంది చాలా రకాలుగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా పంచుతూ వెళ్ళాలన్నమాట. సో పోనీ మీరు అనుకోవచ్చు ఎవరైనా అనాథలకి ఇవ్వచ్చు కదా అనేసి. ఇది పల్లెటూరు, అట్లా అనాథాశ్రమాలు కూడా లేవు ఏం కూడా. లేకంటే నాకు చాలా ఇష్టం అలాగా అనాథలకి ఇవ్వాలి అనేది. సో మంట అనేది లో టు మీడియం పెట్టండి, హై పెట్టుకోకండి, అలానే లో కూడా పెట్టుకోవద్దు. సో చాలామంది అలానే అనుకుంటారు. ఎక్కువ శాతం నేను చూసాను, నన్ను చూసి పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే అది ఎంత కష్టమనేది తెలియదు. నేను ఇంతవరకు చాలా వీడియోస్ చేశాను, కానీ ఇంతవరకు నాకు వాచ్ అవర్ అనేది రాలేదు. చాలా చాలా వీడియోస్ కూడా చేసేసాను. అండ్ దాని వెనకాల ఎంత ఉంది, ఏం చేస్తున్నారని అవతల వాళ్ళకి తెలియదు కదా. మేము కూడా పెట్టేస్తాం, మేము కూడా అలా పెట్టొద్దని నేను అనలేదు. కానీ దాని వెనకాల ఎంత ఉందో అంతా తెలుసుకొని అప్పుడు చేయండి. లేదు అంటే ఇప్పుడు నేను మధ్యలో వదిలేయలేను, అలా అని చేయలేను. సో నేను ఈ ఐటమ్స్ అన్నీ కొనాలంటే చాలా అమౌంట్ అవుతుంది. మా హస్బెండ్ వచ్చి కూలి పని చేస్తారు. సో దానికి వచ్చింది ఎంత ఉండదు కాబట్టి ఇవన్నీ కొనుక్కొని చేసేసరికి సరిపోతుంది. ఇప్పుడు మధ్యలో అయితే నేను వదిలేయలేను కాబట్టి ఇంక రన్ చేస్తూనే ఉన్నానన్నమాట. కొంచెం ఆలోచించుకొని పెట్టండి. చాలామంది యూట్యూబర్స్ ఏమంటారంటే అదేం కాదు పెట్టేయచ్చు, అది ఎంతసేపు అది ఇది అనుకుంటారు, అది అంటుంటారనమాట. సో అదేం కాదు, చాలా కష్టము. దాని వెనక అయితే మాత్రం చాలా చాలా కష్టం దాగుంది. చెప్పుకోవాలంటే చాలా పెద్ద స్టోరీలు ఉంటాయన్నమాట చాలామందికి. అండ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళనైతే మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. గుడ్ కామెంట్స్ వస్తాయి, బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి. కానీ వాళ్ళకు కూడా తెలియదు అనమాట వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఏంది వాళ్ళకి ఇదేంది అని చెప్పేది. కొన్ని యూట్యూబర్స్, కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే బయటవి చేస్తూ ఉంటారు కదా, వాటికి ప్రాసెస్ అనేది ఉండదు అంతలానా. ఎందుకంటే బయటవి చెప్పేవే కాబట్టి అంతలానా అమౌంట్ అనేది ఖర్చు ఉండదు. ఈ వంటల వరకు అయితే మాత్రం చాలా కష్టం. ఐటమ్స్ కొనాలి, చాలా చెయ్యాలి, ఈ చెమటలు కారుకొని వంటగదిలో అసలు ఎట్లా ఉంటుందంటే ఆ కష్టం నాకే తెలుసు. నాకే కాదు, వంట చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట. ఏ టైం అప్పుడైనా చెయ్యాల్సిందేనే. ఇంకా ఇలా ఫ్రై అయ్యాయి కదా, వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత బుడగలు అనేవి ఆగిపోతాయి. ఇంకా మనం ఇప్పుడైతే మాత్రం తీసుకునేటప్పుడు మెత్తగా ఉంటాయి, తర్వాత కొంచెం చల్లారినాక కరకరలు ఆడుతూ ఉంటాయి అన్నమాట. ఇలానే అన్నీ కూడా తీసేసుకోవాలి చేసుకొని. నేనైతే ఒక్కటే చెప్తాను, యూట్యూబ్ పెట్టే ముందు అన్నీ తెలుసుకొని అంతా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. ముందడుగు వేసేటప్పుడు గబూన వేసేయకండి. చాలా తర్వాత కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారనమాట. ఉన్నోళ్ళకైతే ఓకే అని, కానీ కొంచెం కష్టం లేని వాళ్ళకైతే మాత్రం. మన డైమండ్ చిప్స్ రెడీ అయ్యాయి. అవును లక్క, ఈ యూట్యూబ్ పెడితే డబ్బులు అయిపోతాయి అని అంటున్నారు. రేపు పొద్దున్న డబ్బులు రావా అనుకోవచ్చు చాలామంది. సో ఇప్పుడైతే మాత్రం చేతులు కాల్చుకుంటున్నాం కదా, ఉన్నా లేకపోయినా ఆపకుండా వీడియోలు చేయాలి ఖచ్చితంగా. రోజుకి 500, 2 వీడియోలు చేసామంటే 500 కథం అట్లా ఉంటుంది అనమాట. సో ఇంకా చూసారుగా మన డైమండ్ చిప్స్ అనేవి రెడీ అయ్యి. ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ తోటి అండ్ కాఫీ తోటి ఎక్సలెంట్గా ఉంటాయి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మోర్ వీడియోస్.